మొదటి సూత్రం షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అని ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు అందగలవు. ఆర్తులైనా నిరుపేదలైనా ఎవరైనా కానీ ద్వారకామాయి ప్రవేశిస్తే సుఖ సంపదలు అందుతాయి. ఇది బాబా చెప్పిన సెకండ్ ఫార్ములా. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయిలో ప్రవేశించినంతనే సుఖ సంపదలు అందగలవు. ఓకే అండి. సుఖం వేరు, సంపద వేరు. అంటే అందరికీ సంపదలు ఉన్నాయి, సుఖం లేదు. మీకు తెలుసు కదండి. చాలామందికి సంపద ఉంది. సంపద లేని వాడు ఎవడున్నాడు ఇక్కడ? అందరికీ ఎంతో కొంత సంపద ఉంది, కానీ ఏమి లేదండి, సుఖం లేదు. అందరికీ సంపదలు ఉన్నాయి, కానీ ఎందుకు వాళ్ళు ఎలా ఉన్నారంటే సుఖం లేదు, అంతే, సింపుల్. ఆ సుఖం లేకపోవడానికి కారణం ఏంటంటే చూడండి, ఈ సూత్రంలో రెండో పాయింట్ గుర్తుపెట్టుకుందాం. ద్వారకా మాయి. ఓకే అండి. ద్వారకా మాయిలో ప్రవేశించినంతనే అంటే అర్థం ఏంటంటే, ద్వారకా మాయి అంటే యాక్చువల్గా మాయి అంటే అమ్మ, ద్వారకా మాయి అంటే మాయలేని ప్రదేశం. మాయలేని ద్వారకా, కృష్ణుడిది ద్వారక. ద్వారక అంటే మాయ లేదు. అక్కడ ఎక్కడ మాయ లేకుండా మీరు ఉంటారో, మాయలేని ప్రదేశంలో ద్వారకా మాయలోకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీ సంపద మీకు సుఖం ఇస్తుంది. ఇది అక్కడికి. దాని మీద కూడా షిరిడీలో బాబా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక పేరాస్ కలిగిన ఒక ఆయన వచ్చాడు. అంటే అతను అత్యాశపరుడు అనమాట. బాబా దగ్గరకు వచ్చి బాబాకి నమస్కారం పెట్టాడు. ఆ పక్కన కూర్చున్నాడు. కూర్చొని ఏమన్నాడంటే, బాబా నువ్వు బ్రహ్మాన్ని చూపిస్తావంట, ఎవరో చెప్పగా నేను వచ్చాను, నాకు బ్రహ్మాన్ని చూపించు, ఆ బ్రహ్మాన్ని నాకు వివరించు అని చెప్పేసి నాకు అడిగాడు. అడగగానే బాబా ఏమన్నాడంటే, అసలు బ్రహ్మాన్ని అడిగాడు దొరకడం కష్టంగా ఉంది బాబు. ఎంత సంతోషం, ఈరోజు ఎంతో సుదినం, అందరూ నా దగ్గరకు వచ్చి అదితే ఇదితే అనేవాళ్లే, కానీ బ్రహ్మాన్ని అడిగిన వాడు నువ్వు ఒక్కడవే. చూడండి, ఇందులో బాబా అన్న మాటలు నేను మళ్ళీ చెప్తాను. నా ప్రియమైన స్నేహితుడా, తొందరపడవద్దు. ఇప్పుడే నీకు బ్రహ్మం చూపిస్తాను. నాది నగదు బేరమే కానీ అరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణ మొదలగు ప్రాపంచ విషయాలు అడుగుతారు. బ్రహ్మంను గురించి అర్థించేవారు చాలా తక్కువ. ప్రాపంచిక విషయాలు కావాలన్న వారికి లోటు లేదు. పారమార్థిక విషయాలు యోచించేవారు చాలా అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మం అడుగుగా శుభప్రదం, శ్రేయోదారకం కనుక సంతోషంగా నీకు బ్రహ్మమును దానికి సంబంధించినన్ని చూపిస్తాను. ఇది వారు అన్నమాట. అని బాబా ఏం చేశారంటే, అని అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆ పక్కనే ఉన్న పిల్లోని పిలిచి, ఒరే ఆ పక్కనే ఉన్న మార్వాడి గారి దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలు పట్టుకురా అన్నాడు. అనగానే ఆ పిల్లోడు పరిగెట్టాడు. పరిగెట్టి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి, మార్వాడి గారు లేరండి, షాప్ కట్టేసి ఉందండి అన్నాడు. అప్పుడు బాబా ఏం చేశాడు, ఆ ఎదురుగా కూర్చున్న సంపన్నుడి వైపు చూశారు. లేదా 5 రూపాయలు కావాలి అని బాబా తడుముకుంటా ఉన్నాడు. తడుముకుంటుంటే యాక్చువల్గా ఆయన జోబులో డబ్బులు ఉన్నాయి నిండుగా, పైకి కనపడుతున్నాయి కూడా. అప్పుడు అతను సరే శెట్టి గారి దగ్గరికి వెళ్ళి పట్టుకురాపు, నూనె శెట్టి గారి దగ్గరికి వెళ్ళి పట్టుకురాపు అని చెప్పారు. అనగానే మళ్ళీ ఆ పిల్లోడు పరిగెట్టాడు. మళ్ళీ వచ్చాడు. లేరండి, షాప్ కట్టేసిందండి అన్నాడు. మరలా ఇలాగ 2-3 దగ్గర బాబా పంపించాడు. ఆ ధనికుడు ఏమన్నాడు తెలుసా అండి, ఒక 4 దగ్గర పంపాడు. ఆ ధనికుడు ఏమన్నాడు తెలుసా అండి, చిరాగ్గా, బాబా బ్రహ్మాన్ని చూపిస్తానన్నావు కదా, అదేదో తొందరగా చూపించు బాబా, నేను వెళ్ళాలి అన్నాడు. నిజానికి బాబా 5 రూపాయలు అక్కర్లేదు ఆయనకి, కావాలని గేమ్ ఆడుతున్నాడు ఇక్కడ. దాని మీద ఏం చెప్తాడో చూడండి. ఓ మిత్రుడా, నేను నడుపుతున్న దాన్ని అంతటినీ గ్రహించలేకున్నా ఉండావా ఏమిటి? ఇక్కడ కూర్చొని నీవు బ్రహ్మను చూచుటకే ఇదంతా జరుపుతున్నాను. అదే బ్రహ్మం అంటే. నీవు బ్రహ్మాన్ని దర్శించాలంటే 5 వస్తువులు సమర్పించాలి. 1 పంచప్రాణాలు, 2 పంచేంద్రియాలు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారం. బ్రహ్మము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు మార్గం చాలా కఠినమైనది. అది కత్తి వలె మిక్కిలి పదునైనది. నీ నోట్ల కట్టలు అవతల పెట్టు. నీ పేరాసిన లోభాన్ని పూర్తిగా వదలనంత వరకు నీవు బ్రహ్మంని చూడలేవు. ఎవరి మనస్సు ధనమునందు, సంతానమునందు, భోగమునందు లగ్నమై ఉన్నదో వాటిని పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మమును పొందలేరు. అభిమానం అనే భ్రమ, ధనమునందు తృష్ణ, దుఃఖమనే సుడిగుండాలు ఉన్న చెరువు వంటిది.
అది అసూయ అహంభావం ఉన్న మొసళ్లతో నిండి ఉంది. ఎవడు కోరికలు లేనివాడో వాడి మాత్రమే సుడిగుండాలు దాటగలడు. పేరాశ బ్రహ్మజ్ఞానము ఉత్తర దక్షిణ ధృవాలు వంటివి. అవి శాశ్వతంగా ఒకదానికొకటి బద్ధ వైరము గలవి. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావలసినా దాని వరకు ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొనే యోగ్యత ఉన్నదా లేదా అని మొదట నేను పరీక్షించుకోవాలి. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విన్నచో మీరు తప్పక మేలు పొందెదరు. ఈ మసీదులో కూర్చొని నేను ఎప్పుడు అసత్యం పలకను. చాలా అద్భుతమైన వాక్కండి ఇది. నా దగ్గర 5 రూపాయలు ఉంది, బాబా పరిగెడుతున్నాడు అయ్యో అని చెప్పేసి 5 రూపాయలు ఇవ్వడానికి అతనికి మనసు రాలేదు. ఏ విధంగా బ్రహ్మాన్ని చూస్తాడండి? నీ దగ్గర ఉన్న 5 రూపాయలే వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా లేనప్పుడు బ్రహ్మం వస్తుందా అండి? ఆలోచించుకోండి. బాబా చెప్పిన ఆ పలుకులు మనం మీద కూడా వర్తిస్తాయి. మనం కూడా ఇలాగ ఉండొచ్చు. చెక్ చేసుకుందాం. ఇవన్నీ ఎవడికో ఏదో చెప్పారు కాదండి. ఇవన్నీ అనుభవాలు. మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆ అనుభవంలో మనమేమన్నా ఉన్నామా? మనమేమన్నా అందులో నేను కూడా ఇలాగ ఉన్నానా? నాలో కూడా ఈ పారాస్ ఉందా? నాలో కూడా ఈ పీనాస్థానం ఉందా? అని మనకు మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు మనం చెక్ చేసుకున్నామో అప్పుడు ఆ బాబా లోపల నుంచి మనకు క్లీన్ చేస్తాడు. ఆ జ్ఞానం అంతా అర్థమైపోతుంది. కనుక బ్రహ్మాన్ని చూడాలంటే ఎక్కడ ప్రయాస కలదో అక్కడ బ్రహ్మాన్ని గురించి ఆలోచించడానికి ఉపయోగం లేదు. ఇది బాబా ఆడిన ఒకానొక గొప్ప ఆట, గేమ్. అతని దగ్గర 5 రూపాయలు అతనంతట అతను ఇస్తాడేమని చెప్పేసి బాబా ఇవ్వడము, దాన్ని అతను ఇవ్వలేకపోవడం, బాబా గెట్ అవుట్ అనడం. ఎందుకంటే ఆయన ఏమన్నాడు చూడండి, ఎవడి ఇంద్రియాలకు దాసులో వారి గురుబోధన నిష్ప్రయోజనము. నేను వారిని పరీక్షించాలి. ఊరికనే ఇచ్చేస్తారండి గురువులు. మీరు ఏ గురువు దగ్గరకన్నా వెళ్ళండి. మీకు బ్రహ్మజ్ఞానం ఇవ్వాలంటే మీరు శ్రమ పడాలి. ఆ డెడికేషన్ ఉండాలి. మనం సంపూర్ణంగా సరెండర్ అవ్వాలి. అందుకే ఆయన చెప్తున్నాడు 5 ఇచ్చేయాలి నువ్వు నాకు. ఏ గురువు దగ్గరకన్నా వెళ్ళండి, 5 లేకపోతే మీకు పని అవదండి. ఏ మాస్టర్ దగ్గరకన్నా వెళ్ళి పంచ ప్రాణాలు, పంచ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 5 నాకు ఇచ్చి అంటున్నారండి. నీ ఆస్తి, నీ పిల్లల్ని, నీ ఇల్లుని ఏం అడగట్లా. పంచ ప్రాణాలు అంటే ఒకసారి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు, సాధనా మార్గంలోకి వెళ్ళినప్పుడు చస్తే చావనే, అంతేగాని కాసేపు కూర్చొని అబ్బా నడువు నొప్పి పడుతుంది, నా వల్ల కదా కాళ్ళు నొప్పి పడుతుంది కాదండి. పంచ ప్రాణాలు మొత్తం ఇచ్చేయాల్సిందే నువ్వు. లేకపోతే ఎందుకండి బ్రహ్మం అంతా ఊరికే వచ్చేస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే మోక్షం అంటారు, మాట్లాడితే నాకు జన్మ లేదంటారు, మాట్లాడితే మా గురువుగారు నేను డబ్బులు కట్టాను నాకు మోక్షం ఇచ్చారంటారు. ఎలా సాధ్యమైందండి ఇవన్నీ? ఎట్లా అవుతుందండి అసలు? 5 ఇస్తేనే సాధ్యం అవుతుంది. వెరీ క్లియర్. మొట్టమొదటి పంచ ప్రాణాలు నాయి కాదు, లిమిట్ ఏం చేసుకుంటావు చేసుకో. నెంబర్ 1. నెంబర్ 2 పంచ ఇంద్రియాలు. ఇంద్రియ దాసులు అవుతాడు. మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ప్రసాదం పెడతాడా, ఎప్పుడు తిందామా, ఎప్పుడు భోజనాలు పిలుస్తారా, ఎప్పుడు వెళ్దామా, ఇంద్రియాలన్నీ వదిలేయాల్సిందే. నెంబర్ 3 మనస్సు. అసలైంది ఇదే చాలా ప్రాబ్లం. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద. ఇక్కడ కూర్చుంటాము, బయట చెప్పులు ఇడిచి వచ్చాము, ఎవడెత్తుకుపోతాడో. ఎట్లా కుదురుద్దండి? బ్రహ్మం ఎట్లా వస్తుందండి? ఆత్మతత్వం ఎలా వస్తుందండి? జ్ఞానం ఎట్లా వస్తుందండి? మోక్షం ఎట్లా వస్తుందండి? మనస్సు ఇచ్చేయాల్సిందే. ముందు అక్కడ పెట్టాలి. ఫస్ట్ మనం సిద్ధపడాలి. అది ఎట్లా అవుతుందో తర్వాత సంగతి. పంచప్రాణాలు నాయి కాదు, నేను దిగుతున్నాను ధ్యానంలోకి. పంచేంద్రియాలు నాయి కాదు, కాళ్ళు నొప్పి పెట్టనే నాయి కాదు, తల వాలిపోతుంది, బరువు ఎక్కుతుంది, అవనే ఏమన్నా అవని, ఐఎమ్ రెడీ. 4 3 మనసు, 4 బుద్ధి. అది కూడా తీసి పారేయాలి. నీ బుద్ధి ఏంటి? ఒకడు గురువు దగ్గరకు వచ్చి, ఒక మాస్టర్ దగ్గరకు వచ్చి, వాడు సీనియర్, యువర్ జూనియర్. సీనియర్ ఏం చెప్తే అది ఫాలో అయిపోవాలి అంతే. నీ సీనియరు జ్ఞానవంతుడే నమ్ము కదా మీరు వచ్చారు, అతను ఏది చెప్తే అది కరెక్టు. అంతేగాని మళ్ళా అది వద్దులే అబ్బా ఇంకోటి చెప్పు అంటారు. ఆయన ఎట్లా అవుతుందండి ఇదంతా? బుద్ధి కూడా తీసేయాలా? లేదు నాకు తెలుసు అంటారు. ఎట్లా తెలుసు నీకు? తెలిస్తే ఎందుకు వచ్చావు? తెలిస్తే రాకూడదు ఒక సీనియర్ దగ్గరికి. నువ్వు సీనియర్ దగ్గరికి వచ్చావంటే సరెండర్ అయిపోవాలి. బుద్ధి కూడా ఇచ్చేయాలండి. నా 5 అహంకారం. అసలైంది ఇంకోటి, ఇది తలనొప్పి, అహం వచ్చేస్తుంది. ఈ 5 నాకు సమర్పించు. అక్కడ నాకు అంటే బాబా ఈ మాస్టర్స్ అందరికీ ఒక రోల్ మోడల్. ఈ 5 ఇస్తేనే మీరు ఏ గురువు దగ్గరన్నా వెళ్ళండి, ఎవరి దగ్గరకన్నా వెళ్ళండి, ఏ మాస్టర్ దగ్గరకన్నా వెళ్ళండి, ఈ 5 మీరు ఇచ్చేయాలి. ధ్యానంలో కూర్చోండి, 5 ఇచ్చేయాలి. మీరు ధ్యానంలో కూర్చొని
పంచేంద్రియాలు అన్నీ అన్నీ ఈ 5 ఇచ్చేయాలి. అంటే ఈ 5 సరెండర్ అవ్వాలి. అప్పుడు మీకు బ్రహ్మ వస్తుంది. మధ్యలో పరీక్షలొస్తాయి. ధ్యానంలో కూర్చోగానే బయట నుంచి నెయ్యి వాసన వస్తది. మళ్ళా కళ్ళు తెరిసేస్తాం. అంటే ఇంద్రియాలు ఇవ్వలేదు. ధ్యానంలో కూర్చోగానే కాళ్ళు నొప్పి పెడుతుంటాయి. అబ్బా! చాలెద్దు అంటుంటాం. చూసారా? వీటన్నిటికి లొంగిపోతాం కాబట్టి మనము ముందే కండిషన్ ఏం పెట్టున్నాడంటే షిరిడి సాయి తన వద్దకు వచ్చినోళ్ళకి పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం 5 నాకు అక్కడ పెట్టు, నేను నీకు బ్రహ్మం చూపిస్తా అంటున్నాడు. నాది నగదు బేరము, అరువు బేరం కాదు. మళ్ళీ లాస్ట్‌లో ఏమంటున్నాడు చూడండి. ఈ మసీదులో కూర్చొని నేను ఎప్పుడు అసత్యం పలకను. స్పష్టంగా ఉంది సచరిత్రలో. ఎప్పుడు అసత్యం పలకను. ఇది ఆయన చెప్పింది. ఒకడు ఒక ధనికుడు తన డబ్బులు అన్నీ మూట కట్టాడండి. డబ్బులు, బంగారం అంతా మూట కట్టాడు. మనశ్శాంతి లేదు ఆ ధనికుడికి. మూట కట్టి ఆ ఊర్లో ఒక యోగేశ్వరుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి నాకు మనశ్శాంతి లేదు, ఇదిగో నా డబ్బు అంతా మూట కట్టి తెచ్చాను, నువ్వు తీసుకో, నాకు మనశ్శాంతి కావాలి అని చెప్పేసి, నాకు బ్రహ్మాన్ని చూపించు, నాకు జ్ఞానం కావాలి, నాకు మోక్షం కావాలి అని చెప్పి అన్నాడు. అనగానే వెంటనే అండి ఆ యోగి ఏం చేశాడంటే ఆ గురువు ఆ మూట తీసుకొని పరిగెట్టాడు. పరుగుపెట్టగానే ఆయనకి ఈయన పరిగెట్టాడు. ఎవరు? జమీందారు, ఆ కోటేశ్వరుడు. నా మూట అమ్మో వీడు దొంగోడా, నేను నిజం గురువు అనుకుని ఇచ్చాను రా బాబు, వీడు దొంగోడా అని మళ్ళీ అతనికి ఇతను పరిగెట్టాడు. ఇతను పరిగెట్టాడు కదా, ఇతను వెనక అతని భార్య, పిల్లలు, మంది, మార్బల మొత్తం పరిగెట్టారు. ఈ ఈ గురువు, ఆ యోగీసుడు ఇలా ఊరంతా తిరిగి మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చి ఆ మూట అక్కడ పడేసి కూర్చున్నాడు. ఆయనకి వీళ్ళందరూ పరిగెట్టి వచ్చి మళ్ళీ అందరూ ఆయన ముందు కూర్చున్నారు. వచ్చి ఆ కోటేశ్వరుడు రొప్పుతా ఉన్నాడు. పరిగెట్టాడు కదా. స్వామి నాకు ఒకటి అర్థం కాలేదు, ఆయన ఎందుకు పరిగెట్టాడు, మళ్ళీ ఎందుకు వచ్చాడు? పరిగెట్టినోడైతే దొంగోడైతే వెళ్ళిపోవాలి కదండి, మరి ఎందుకు వచ్చాడు? ఆయనకు అర్థం కాలే. అడిగాడు, స్వామి మీరు ఎందుకు పరిగెట్టారు అని. నా సంగతి సరే, నా వెనక మీరెందుకు పరిగెట్టారు అడిగాడు ఆయన, అయోగేశ్వరుడు. అంటే మీరు డబ్బులు పట్టుకొని పరిగెడుతున్నారండి, పరిగెడుతుంటే మీరు దొంగలు అనుకున్నామండి, మరి ఇచ్చేసావుగా అంటే ఇవ్వలేదన్నమాట. నిజంగా ఇవ్వలా, ఊరికే అక్కడ పెట్టావు, లోపల ఇవ్వలా, బయటకు అలా పెట్టావు. పెట్టి ఏం చేస్తావంటే, గురుగారండి డబ్బులన్నీ తీసుకోండి, నాకు మనశ్శాంతి ఇవ్వండి అన్నావు. నువ్వు బయట ఇచ్చావు, లోపల ఇవ్వలా, మనశ్శాంతి ఎట్లా వస్తుంది చెప్పండి? దాని పేరే మాయా. అందుకే షిరిడి సాయి ఏమంటారంటే, ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి. అంటే దీని అర్థం ఏంటంటే నోబడి క్వాలిఫైడ్ అని అర్థం. ఏ క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, సాధకులైనా, ధ్యానులైనా, ఎవరైనా సరే, ఆర్తులైనా, నిరుపేదలైనా, ద్వారకామాయి అంటే ఆ మాయని తొలగించగలిగిన ప్లేస్ అంటే ఇన్నర్ కాన్షియస్ ప్రవేశించినంతనే సుఖ సంపద. నీకు సంపద ఉంది, అది సుఖం ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. నీకున్న సంపద నీకు సుఖం ఇవ్వాలంటే నువ్వు ముందు ప్రవేశించాలి, ఆ మాయను తొలగించుకోవాలి. ఈ ధనికుడు ఆ డబ్బులన్నీ తెచ్చి గురువుగారి ముందు పెట్టాడు. మరి అతను ఆ మాయను తొలగించుకోలేకపోయాడు కదా, లోపలైతే మాయ ఉంది ఇంకా. కనుక ఈ రెండో సూత్రం, ఏకాదశి సూత్రాల్లో చెప్పుకున్న ఈ రెండో సూత్రంలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, మాయ తొలగించుకోవాలి. మనం ఎలా తొలగించుకోవాలి? షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారానికి బాగా ధ్యానం చేయాలి. మరి మాయ తొలగించుకోవాలి. మొదటి సూత్రంలో ప్రవేశం అన్న పదం గుర్తుపెట్టుకోండి. రెండో సూత్రంలో మాయ, ద్వారకా మాయి అంటే మాయ తొలగించుకోవాలి అన్న పాయింట్ గుర్తుపెట్టు. ఎలా తొలగించుకోవాలి? ఒక సజ్జనుడితో సాంగత్యం. ఒక సజ్జనుడితో సాంగత్యం ఉన్న రోజే మన మాయ తొలుగుతుంది, లేకపోతే తొలగదండి. మీరు వెళ్ళి దుర్జనుడితో కలిస్తే సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టుగా ఉంటుంది మన పరిస్థితి. కనుక ఏకాదశి సూత్రాల్లో ఉన్న ఈ రెండో సూత్రాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. రెండో సూత్రంలో ముఖ్యమైన పాయింట్ మాయను తొలగించుకోవాలి. ఎప్పుడైతే మనం మాయను తొలగించుకున్నామో అప్పుడే మన జీవితం సుసంపన్నమవుతుంది. మనకున్న సంపద మనకు సుఖం ఇస్తుంది. ఇప్పుడు చాలామందికి ఆస్తులు ఎవరికి సుఖం లేదు. పోగుబెట్టి మన వాళ్ళకి ఇచ్చి చచ్చిపోతారు అంతే. ఇక చివరి ఆఖరికి కష్టపడ్డారు,
సంపాదించిన వాళ్ళు సంపాదించారు, కష్టపడి సంపాదించారు. ఇప్పుడు సుఖపడరు. ఎందుకు సుఖపడరు అంటే టైమ్ ఈజ్ ఓవర్. వాడు మీ పిల్లలు లేకపోతే మీ మనవాళ్ళు ఎవడో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఎలా ఉంటుందండి? దాని పేరు నరకం. అందుకే చాలామంది పెద్దవాళ్ళు పిల్లలు ఏదైనా ఫోన్ కొనుక్కుంటే గోల గోల పెడతారు. ఎందుకురా అంత డబ్బు, ఎందుకురా అంత డబ్బు అంటారు అంతే. మరి వాడి దగ్గర డబ్బు లేదా? ఉంది, డబ్బు ఉంది. కానీ ఎందుకు సుఖం లేదంటే మాయలో ఉన్నాడు. సో తొలగించాల్సింది మాయని. ఎవరి స్థాయిలో వారికి సంపద ఉంది. ఒక చిన్న రిక్షా తొక్కుకునేవాడు, ఆటో తోలుకునే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి సంపద ఉంది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళ స్థాయిలో వాళ్ళకి సంపద ఉంది. హయ్యర్ స్థాయిలో ఉన్న వాళ్ళ స్థాయిలో వాళ్ళకి సంపద ఉంది. కానీ ఎవరికి సుఖం ఉంది అంటే ఎవడైతే తృప్తిగా ఉన్నాడో, ఎవరైతే మాయను తొలగించుకున్నారో వాళ్ళు మాత్రం సుఖంగా ఉన్నారండి. వాడు కోటీశ్వరుడా, మధ్యతరగత, లోయర్ మిడిల్ క్లాసా, హయ్యరా అన్నది ప్రధానం కాదు. షిరిడీ సాయి తత్వంలో ఉన్న రెండో ఏకాదశ సూత్రంలో ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు అందగలవు. ఈ సూత్రంలో బాబా ఆర్తులు, నిరుపేదలు అన్న పదం వాడారు. జనరల్గా బాబా భక్తుల్లో ఎక్కువ మంది ఒక మాట వాడుతుంటారు. నేను బాబా పాదధూళిని, పాద రేణువుని అంటుంటారు. లేదా బాబా కాలి మట్టెని, ఇలా రకరకాల పదాలు. అంటే తనను తాను తక్కువ చేసుకుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో బాబా యాక్సెప్ట్ చేయరు. దాని మీద నేను మీకు ఒక ఆధారం చూపిస్తాను ఇప్పుడే. ఒకసారి నాన్న బాబాకి పాదసేవ చేస్తున్నాడు. పాదసేవ వేరు, పాదధూళి అనుకోవటం వేరు. పాదసేవ అంటే గురువుకు చేసే ఒక సేవ. అది ప్రతి ఒక్కళ్ళు చేయాలి. గురువు చేస్తున్న, ఆ మాస్టర్ చేస్తున్న విశ్వ కళ్యాణంలో మనం కూడా ఆయన కొంచెం భాగం పంచుకుంటున్నాం అంతే. అప్పుడు నాన్న బాబా పాద సేవ చేస్తూ ఆయన పాదాలకి ధూళి ఉంటుంది. అది తీసుకొని ఇలా రాసుకుంటాడు. రాసుకోగానే ఏం చేస్తున్నావు అంటాడు. బాబా నీ పాద రేణువు నేను అన్నాడు. అనగానే బాబా వెంటనే అతని నెత్తి మీద ఒకటి కొట్టి, ఏ ఒక్కరూ తక్కువ కాదు. మరి గురు శిష్యుల భేదం ఏమిటంటే విషయాన్ని గ్రహించే తీరు మాత్రమే. గురువు అనేక జన్మల్లో ముందు ఉన్నాడు కనుక ఆ విషయాన్ని అవగాహన చేసుకోగలడు, ఎరుకుతో ఉండగలడు. చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు. బాబా స్వయంగా చెప్తున్నారు, గురువు శిష్యుడు వలె ఆత్మస్వరూపమే. నువ్వు నేను వేరు కాదు, మన ఇద్దరం ఒకటే. కాకపోతే భేదం ఏంటంటే గురువు అనేక జన్మల ముందు ఉన్నాడు కనుక విషయాన్ని గ్రహించగలడు, అవగాహన చేసుకోగలడు. శిష్యుడు అంటే జూనియర్, వాడు కొంచెం లేట్గా అవగాహన చేసుకుంటాడు అంతే తప్ప బోతా సేమ్ అన్నాడండి. ఇంకెందుకంటే మనల్ని మనం కించపరచుకోవాలి, మనల్ని మనం తక్కువ చేసుకోవాలి. ఆ తక్కువ చేసుకోవడం గొప్ప అనుకుంటారా? అది ఎంత తెలివి తక్కువతనం అండి. ఒకసారి ఓషో గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి నేను అల్పుణ్ణండి, మీ ముందు నేను తెలివి తక్కువవాడినండి అన్నాడు. అనగానే ఓషో గారు వెంటనే తెలివి తక్కువవాడు అల్పుడు వచ్చాడయ్యా అని మైక్లో అనౌన్స్ చేశాడు. ఆయన చాలా ఫీల్ అయిపోయాడు. అదేంటి నువ్వు అన్నమాటే కదా నేను అన్నాను అన్నాడు ఆయన. అంటే మాత్రం మైక్లో చెప్పేస్తారండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను అల్పుణ్ణి అంటున్నాము కానీ లోపల అహం అనిపిస్తుంది. అది నిజంగా నీ లోపల వినయం కాదనేది. అది వద్దంటున్నాడు బాబా. అందుకోసం ఏం చెప్తున్నాడో చూడండి. నాన్న ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గురువులు శిష్యులు గురువు వలె ఆత్మస్వరూపులే. మళ్ళీ ఏమని చెప్తున్నాడు చూడండి. ఆత్మ సాక్షాత్కారము, మానవాతీత శక్తులు, మహాశక్తి తత్వము, ఐశ్వర్య యోగము, నిర్గుణత్వము, సచ్చిదానందం, 5 పాయింట్స్ చెప్పాడు. ఆత్మ సాక్షాత్కారము, మానవాతీత శక్తులు, మహాశక్తి తత్వము, ఐశ్వర్య యోగము, నిర్గుణత్వం మరియు సచ్చిదానందం ఉన్న గురువులు మానవులుగా అవతరించేది జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దీని వలన వారి నిర్గుణ స్వభావం కొంచెం కూడా మారదు, వారి సత్వస్వరూపము దైవిక శక్తి ఎప్పటికీ తరగవు అని ఒక సీనియర్ గురువు అంటే సీనియర్ ఉండే క్వాలిఫికేషన్స్ చెప్తూ మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. అయితే శిష్యుడు కూడా అటువంటి స్వరూపము కలవాడే, కానీ అతను అనేక జన్మల అజ్ఞానం వలన తాను శుద్ధ చైతన్యం అన్న సంగతి మర్చిపోయాడు. నేను సామాన్య మానవుణ్ణి అనుకుంటున్నాడు. ఇలా ఎన్నో జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానంతో తాను నికృష్ట జీవుడినని, తాను శరీరమని, తాను దేవుడు వేరువేరని తలుస్తూ బ్రహ్మంలో జీవించుచున్నాడు. ఈ బ్రహ్మంలో అనేక జన్మల అజ్ఞానంతో, అహంకారంతో చేసిన కర్మలు పెరిగి వాని సంతోషాన్ని, విచారాన్ని రెండింటినీ పెంచుకుంటూ వెళతాడు. ఈ దోషాల అజ్ఞానముల గురించి అతను విచారం ఆరంభించవలే. విచారం అంటే అన్వేషించవలే, విచారణ చేసుకోవాలి అంటున్నారు. అసలు ఈ అజ్ఞానం ఎలా అంకురించింది, అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది జ్ఞానులైన గురువుల వద్దకు వెళ్ళి తెలుసుకోవాలి. అది గురు ఉపదేశం అంటే. ఇది సాయితత్వం. ఎంత అద్భుతమైన చూడండి.
ఇది ఎవరైనా చెప్తున్నారా? బాబా బాబా పాదాలు పట్టుకో, బాబాకి సరెండర్ అయిపో, బాబాకి శరణాగతి అయిపో అని కంటెంట్ మార్చేస్తున్నారు. బాబా దగ్గర పట్టుకోవాల్సిన ఈ పాయింట్స్. అందుకే నేను వీటిని వెలికి తీస్తున్నా. మరలా ఏమంటున్నారు చూడండి, బాబా చెప్పిన అజ్ఞాని లక్షణాలు. ఎవడైతే అజ్ఞానో వాడి లక్షణాలు చెప్తున్నాడు చూడండి. నేను శరీరం అనుకొనుట ఆయన చెప్పిన మొదటి పాయింట్. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు అనుకొనుట. నేను దేవుడను కాను అనుకొనుట. ఇది స్పష్టంగా చెప్పాడు. నేను దేవుడను కాను అనుకొనుట. 4, శరీరము ఆత్మ వేరువేరని తెలుసుకోలేకుండుట. అంత క్లియర్గా ఉంది చూడండి సత్యం. దీన్ని మరుగున పరుస్తున్నాం మనం. మరుగున పరిచి బాబానే దేవుడు, లేకపోతే నేను అల్పుడని, నేను నీచుడిని, నేను నికృష్టుడిని, మొత్తం అందరు ఇదే బోధిస్తున్నారు చాలా వరకు. ఇది కాదు అని షిరిడీ సాయి స్పష్టంగా చెప్తున్నారు ఈ సూత్రములో. షిరిడీ ప్రవేశము సర్వదుఃఖ పరిహారం అని ఆ సూత్రంలో ఎలా అయితే చెప్పారో, ఇందులో ఆర్తులు అల్పులు అంటూ ఎవరు లేరు. ఎవడైనా సరే నువ్వు ఫస్ట్ కమ్ టు ద మాయ తొలగించుకో, అప్పుడు నువ్వు సుఖ సంపదలు పొందగలవు అంటున్నాడు. అందుకని నేను శరీరం అనుకొనట తప్పు. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు అనుకొనుట తప్పు. నేను దేవుణ్ణి కాను అనుకున్నట్టు తప్పు. షిరిడీ సాయి ఈ మాట చెప్పాడు అన్న విషయమే చాలామంది ఒప్పుకోరు కూడా. నేను దేవుడను కాను అనుకోవడం తప్పు. అందుకే పత్రికారు కూడా ఏమంటాడు తెలుసా, వీఆర్ గాడ్స్ అంటాడు. ఏ గురువు అయినా సరే, బ్రహ్మజ్ఞానం ఉన్న గురువు, బ్రహ్మతత్వం ఉన్న గురువు, ఎవరైనా మాస్టర్స్ ఎవరైనా సరే, వీఆర్ ఆల్సో గాడ్స్. నువ్వు నేను దేవుడివే, నువ్వు నాలాంటి వాడివే అనే చెప్పారండి. వాళ్ళందరూ సద్గురువులు. గురువులు వేరు, సద్గురువులు వేరు. గురువుగా ఏం చెప్పడం, సద్గురు ఏం చెప్తాడంటే సత్యం చెప్తాడు. అది కష్టమైనా, నష్టమైనా, ఇబ్బంది అయినా, ఆ శిష్యుడు ఉన్నా పోయినా సత్యమే చెప్తారు. సో షిరిడీ సాయి ఏ విధంగా అయితే నేను దేవుడు అనుకున్నట్టు తప్పు, నువ్వు దేవుడివి, నువ్వు సాక్షాత్తు దైవస్వరూపానివి, నువ్వు నాలాగే శుద్ధ చైతన్యానివి ఎంత స్పష్టంగా చెప్తున్నారండి. ఈ స్పష్టమైన వాక్కుల్ని మనం జాగ్రత్తగా ఎక్కించుకోవాలి మన మెదడులోకి. కనుక మీరు మరొకసారి చెప్తాను ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆత్మ సాక్షాత్కారము, మానవాతీత శక్తులు మరియు మహాశక్తి తత్వము, ఐశ్వర్య యోగము, నిర్గుణత్వము, సచ్చిదానందం, ఇవన్నీ గురువుకి ఉన్న ఆస్తి అయితే, సీనియర్కి ఉన్న ఆస్తి అయితే మనకు కూడా అదే ఆస్తి ఉంది. బట్ అవి లోపల ఉన్నాయి. వాటిని బయట తీయాలంటే ఏం చేయాలి? మొదటి సూత్రంలో చెప్పాడు. 18 నెలలు ధ్యానం చేయించాడు మేఘశ్యాముడితో. మనం కూడా చేస్తే బయటకు వస్తాయి. మేఘశ్యాముడికి ఈ శక్తులన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి షిరిడీ సాయికి రైట్ హ్యాండ్గా ఉన్నాడు. అతను మరణించిన తర్వాత షిరిడీ సాయి ఒక బంధువుకి, ఆత్మ బంధువుకి వెళ్ళి ఆ దగ్గరుండి ఆ క్రతువు అంతా చేశాడు. అతని మీద పూలు చల్లాడు. చిన్నపిల్లవాళ్ళ కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకున్నాడండి. ఎంత అదృష్టవంతుడండి అతను మేఘశ్యాముడు. షిరిడీ సాయి మేఘశ్యాముడిని తీసుకెళ్తుంటే అసలు యాక్చువల్గా ఈయన ఆత్మ కానీ బ్రహ్మజ్ఞాని, ఎవరో ఆత్మబంధు సొంత మనిషి వెళ్ళిపోతున్నట్టు మొహం దిగాలు పెట్టేసుకున్నాడు. కళ్ళు తడైపోయినాయి అంట. నేను బుక్లో చదివాను, సచ్చరిత్రలో. అంటే అతను ఎలాగా అది సాధించుకున్నాడంటే బాబా చెప్పిన మార్గంలో నడిచాడు కాబట్టి. మనం కూడా బాబా చెప్పిన మార్గంలో నడుద్దాం, అక్కడి నుంచి మనం ముందుకెళ్దాం. ఇది ఈ 2వ సూత్రంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.